ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 79వ భాగం. నేటి భాగంలో మనము దువ్వూరు శేషారెడ్డి గారి అనుభవాలు మన కాంతమ్మ తల్లితో తెలుసుకుందాం. మల్లాం గ్రామ కాపురస్తుడు దువ్వూరు శేషారెడ్డి తన అత్తగారి ద్వారా కాంతమ్మ గారిని చూశారు. వీరి అత్తగారు కాంతమ్మ తల్లిని కారులో వారి గ్రామానికి తీసుకెళ్లేవారు. ముందు సీట్లో కూర్చుని ఉన్న శేషారెడ్డి మనసులో ఇలా అనుకున్నాడు: గుడ్డాగోచి లేని ఈ పిచ్చిదాన్ని ఈ విధంగా కారుల్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు, ఇదేం పిచ్చిరా బాబు అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కనులు మూసుకున్న శేషారెడ్డి గారికి శేష పాన్పుపై శ్రీ మహావిష్ణువు పడుకున్నట్లుగా ఉండగా, వారి పాదాలను ఒత్తుతూ శ్రీ మహాలక్ష్మి స్థానంలో గోనెపట్టాను భుజాన వేసుకుని ఉన్న ఈ పిచ్చి కాంతమ్మ తల్లి స్వామి పాదాలు వత్తుతున్నట్లుగా కనిపించింది. దివ్యమైన వెలుగు. కనులు తెరిచి వెనక సీటు వైపు చూశాడు. చిరు మందహాసంతో కాంతమ్మ తల్లి శేషారెడ్డిని గమనిస్తూ చూస్తున్నది. వెనుకకు తిరిగిన శేషారెడ్డి అమ్మవారిని చూస్తూ తన హృదయ కుహరమందు ఆ అద్భుత అవతారి అమ్మకి పాదాభివందనం చేసుకున్నాడు. ఆ మధుర క్షణాల నుండి కాంతమ్మ తల్లి సాక్షాత్తు దైవస్వరూపమని అమ్మను నమ్మి అమ్మను తన కారులో మల్లాం తీసుకుని వచ్చాడు. అమ్మవారు శేషారెడ్డి గారింటిలో ఇసుక నీటి యజ్ఞం చేశారు. హోమం వెలిగించి వారి ఇంటిలో ఉన్న గ్రహ పీడలను తొలగించి వారి భార్య ఆరోగ్యాన్ని కుదుటపరిచారు. శేషారెడ్డి గారి భార్య పార్వతమ్మకు ఆరోగ్యం కుదుటపడింది. ఆయన మంచి వ్యవసాయదారుడు, మొదటి వరుస రైతు. అట్లాంటి వాడు తన వ్యవసాయాన్ని పక్కన పెట్టి కాంట్రాక్టు పనులకు పూనుకున్నాడు. అమ్మ ఆజ్ఞ మేర ఒక చిన్న కారు తీసుకొని మొదటిసారిగా కాంతమ్మ తల్లిని ఆ కారులో ఎక్కించుకొని మల్లాన్ని తీసుకుని పోయి మరలా అమ్మను డేగపుడిలో దింపి వెళ్ళారు. ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉన్నారు శేషారెడ్డి గారు. అమ్మ వీరికి సర్వస్వం అయిపోయారు. కాంతమ్మ తల్లిని మొట్టమొదట మల్లాం గ్రామస్తులకు పరిచయం చేసిన ఘనత వీరిది. దువ్వూరు శేషారెడ్డి గారు మల్లాం గ్రామ కాపురస్తులని చెప్పుకున్నాం కదా. ఈ శేషారెడ్డి 1995 సంవత్సరం డేగపూడి ఆశ్రమానికి వచ్చారు. అమ్మను దర్శనం చేసుకున్నారు. అమ్మ, ఇంటికి పోయి మరలా వస్తాను అన్నారు. అప్పుడు నేను వస్తాను నాయన, నన్ను కూడా నీ ఇంటికి తీసుకుపో అన్నదమ్మ. వెంటనే పొదలకూరు నుండి ట్యాక్సీ తెప్పించి అమ్మవారిని సుబ్బారెడ్డి స్వామిని తీసుకొని ఆయన తన ఇంటికి మల్లాన్ని తీసుకొని పోయాడు. 15 రోజులు అమ్మవారు వారింట్లోనే నిద్ర చేశారు. పగలంతా అందరింటి ముందుకు పోతుండేదమ్మ. కొందరి ఇంట్ల దగ్గర ఇసుక నీటి యజ్ఞం కూడా చేసేది. ఆ యజ్ఞం విశేషమైన ఇసుకను వారికి పంచేది. ఇది నీది 100 రూపాయలు, ఇది 50 రూపాయలు అని అమ్మవారు ఆ ఇసుకను ఇస్తూ రేటు చెప్పేది. అట్లా 3 దఫాలుగా అప్పుడప్పుడు శేషారెడ్డి గారు అమ్మను మల్లాంకి వారి ఇంటికి తీసుకొని వచ్చారు. అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ భజన చేయించేవారు, తాను భజన చేసేవారు. ఆ సమయంలోనే దువ్వూరి చంద్రశేఖర్ రెడ్డి, దువ్వూరి గోపాల్ రెడ్డి, వారి భార్య ప్రభావతమ్మ, ఇసనాక వెంకటకృష్ణారెడ్డి వారి కుటుంబాలకు పరిచయం చేశారు అమ్మని. మల్లాం గ్రామవాసులు ఇసనాక వెంకటకృష్ణారెడ్డి భార్య సుగుణమ్మ మోకాల నొప్పితో బాధపడుతుండేవారు. ఎన్ని మందులు వాడినా ఆ నొప్పి తగ్గేది కాదు. శేషారెడ్డి గారి ఇంట్లో అమ్మ ఉండగా ఆమె వచ్చి కాంతమ్మ తల్లి పాదాల మీద వాలి కన్నీరు పెట్టుకున్నారు. అప్పుడు అమ్మ ఒక గుడ్డ పేలికను చించి ముడివేశారు. ఆ రోజుతో సుగుణమ్మ గారి మోకాల నొప్పి తగ్గిపోయింది. వీరి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. ఆ నమ్మకంతో, అంటే తను ఎంతో కాలం నుండి మోకాల నొప్పితో పడరాని పాటలు పడి ఎందరో డాక్టర్లకు చూపించి విసుగు చెందిన సుగుణమ్మకు తన మోకాలి వైద్యం ఒక పాత గుడ్డ చించి ఆ బాధను మాన్పించిందంటే కాంతమ్మ తల్లి ఎంతటి శక్తి స్వరూపురాలో అందరికీ అర్థమవుతుంది కదా. అది మొదలు వెంకటకృష్ణారెడ్డి, వారి శ్రీమతి అమ్మ భక్తులైనారు. అమ్మ ఎవరినైనా కూడా వారి వారి మనోభావాలకు సరిపడా తనకు తోచిన విధంగా వారి బాగోగులను సరిచూసి వారి మనోభీష్టానుసారం తన భక్తులుగా చేసుకునేవారు. కాంతమ్మ తల్లి భక్తులు చాలా కొద్దిమంది అయినా కూడా అమ్మ చేతి మీద అమ్మ అనుగ్రహంను పొందగలిగారంటే వారి జన్మ ధన్యమనే చెప్పాలి. అమ్మ మన అమ్మ కన్నా మిన్న అని కొలిచిన వారు అమ్మ ప్రాప్తిని పొందారు, కానీ వేరు కాదు.
ఒకసారి మల్లాం శేషరెడ్డి గారి చెల్లెలు మునుకూరు సుజన ఈశ్వరవాకలో ఉంటారు వారు. కాంతమ్మ తల్లి గారంటే ఆమెకు కూడా ఎనలేని భక్తి విశ్వాసం. ఆమె అమ్మను తీసుకుపోయి తన ఇంటిలో భజన పెట్టుకోవాలని ఆమెకు చాలా రోజుల నుండి కోరిక. ఆ విషయానికి సమ్మతించిన అమ్మ కాంతమ్మ తల్లి శేషరెడ్డి గారి కారులోనే ఈశ్వరవాకకు తన శిష్య బృందంతో కదిలింది. ఆ రాత్రి సుజనమ్మ ఇంట్లో భజన కార్యక్రమం జరుగుతున్నది. ఈశ్వరవాక మల్లాం మధ్యలో శేషరెడ్డి గారి పొలాలున్నాయి. ఆ వరి పొలాలకు ఆ రాత్రి నీరు పారాలి. శేషరెడ్డి గారి వంతు ఆ రోజు రాత్రికి పారించుకోవాలి. ఆయన తన పంట పొలంలో పనిచేసే సేద్యగాడికి, కావలివానికి, మడవ కట్టువానికి పొలానికి నీరు పారించే విషయం చెప్పి ఈశ్వరవాకకు సుజనమ్మ ఇంటికి పోయి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. తన చెల్లెలు సుజనమ్మ ఇంట్లోనే ఆయన భజన అనంతరం భోజనం కూడా చేశారు. ఆ రాత్రి 10:30 కరెంటు పోయింది. కరెంటు వచ్చిన తర్వాత వెళ్దామని చెల్లెలింటిలోనే నిద్రపోయారు. కరెంటు రాగానే లేపమని ఆమెకు చెప్పి నిద్రపోయారు. కరెంటు వచ్చింది. కానీ సుజనమ్మ ఇంత రాత్రివేళ ఎందుకు, పొలాలలో పనిచేసేవాళ్ళు ఉన్నారు కదా అని శేషరెడ్డిని నిద్ర లేపలేదు. కానీ ఆ రాత్రి 11 గంటలకు శేషరెడ్డి తన మోటార్ బైక్ వేసుకొని పొలానికి పోయి అచ్చట పనివాళ్ల చేత తను పొలంలోనే తిరుగుతూ నీటిని పారించి వేకువజామున 4 గంటల సమయాన పనంతా పూర్తయ్యాక ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. జీతగాళ్లందరూ మిగతా పొలంలో నీరు పారిస్తూ ఉన్నారు. తెల్లవారు 5 గంటలకు ఆదమర్చి నిద్రించిన శేషరెడ్డి గారికి మెలకువ రాగా హడావుడిగా లేచి పొలానికి వెళ్ళారు. వీరిని చూసి పనివాళ్ళు, అరే మరలా ఎందుకు వచ్చాడు, ఇప్పుడే కదా ఇంటికి పోతానని చెప్పి వెళ్ళారు అని, ఏమయ్యా ఏం కావాలి, ఇప్పుడే కదా మీరు మందలంతా చూసుకొని ఇంటికి పోతున్నానని చెప్పి వెళ్ళారు, మరి ఇంతలో ఏమైంది అని అడిగారు. శేషరెడ్డి గారికి ఏం అర్థం కాలేదు. నేను రాత్రి చెల్లెలను నన్ను లేపమని చెప్పాను, ఆ అమ్మాయి నన్ను లేపలేదు, ఇప్పుడే హడావుడిగా లేచి వస్తున్నాను అన్నారు. ఈ మాటకు వారు ఆశ్చర్యపోయి, ఇప్పటిదాకా మనతో రాత్రి 10 గంటల నుండి పనిచేసి 4 గంటలకు ఇంటికి వెళ్తున్నానని మనకు చెప్పి మరి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు నేను రాలేదంటున్నారే, ఏమైంది ఈయనకు అనుకున్నారు పాలెగాడు. ఇంతకు ఎట్లా ఆలోచించినా శేషరెడ్డికి సుజనమ్మ ఇంట్లో నిద్రపోయింది వాస్తవమే, కానీ రాత్రి పొలంలోకి ఎవరు వచ్చారు అని శేషరెడ్డి ఆలోచించసాగారు. తిరిగి పొలంలోని పనివాళ్ళు శేషరెడ్డి గారికి ఇలా చెప్పారు, అయ్యా మీరు బైకు మీదనే వచ్చారు, ఈ మన బైకు బాట ఉన్నది చూడండి అని బైకు బాట కూడా చూపించారు శేషరెడ్డి గారికి. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఈ మాయ మహాతల్లి కాంతమ్మ తల్లి దయే కానీ వేరు కాదని. ఒకే టైంలో అంటే ఒకే సమయంలో 2 దగ్గర తన రూపాన్ని మార్చగల సమర్థురాలు కాంతమ్మ తల్లి. ఈ మహిమ కాంతమ్మ తల్లి పనే కానీ వేరు కాదని నిర్ణయించుకున్నాడు. దైవస్వరూపులు అవధూతలు మాత్రమే పలు ప్రాంతాలలో భక్తుల శ్రేయస్సు కోరి కార్యసిద్ధి పొందించడానికి ఇలా తమ తమ రూపాల యొక్క ప్రభావాన్ని చూపిస్తారు. ఈ ఘనత మహాతల్లి కాంతమ్మ గారి ప్రతిభ పాఠవమే కానీ వేరు కాదు. అమ్మ ఎంతటి వారు కాకుంటే అక్కడ భజన కార్యక్రమంలో సుజనమ్మ ఇంటి దగ్గర పొలంలో పాలెగాళ్లతో వీళ్ల మందలను చూస్తూ తను వచ్చి తన సేవకునికే తన సేవకురాలిగా పొలం పని చేసి శేషరెడ్డి గారి జన్మను ధన్యం చేసింది. ఆ పొలంలో బంగారం పండించింది. తన భగవత్స్వరూపాన్ని ఆ భగవతి భక్తుని రూపంలో ఆ పాలెగాళ్లకు కూడా దర్శనమిచ్చి పాలెగాళ్లను సైతం చరితార్థులను చేసింది. అంతటి మహిమాన్వితమూర్తి కాంతమ్మ తల్లి. ఆ రోజు కాంతమ్మ తల్లి భజన అనంతరం వేరుశనగ చేలోకి పోయి అక్కడ పొలానికి నీరు పారించి వచ్చి శేషారెడ్డిని వేకువన 5 గంటలకు లేపి మరలా పంపిన గంగాభవాని ఆ తల్లి సామానురాలు కాదు అంటున్నారు శేషారెడ్డి గారు. తన భార్య పార్వతి ఈ రోజునకు కూడా అమ్మ ఫోటో పెట్టుకొని భక్తితో పూజిస్తుంటుంది అని చెప్పారు. మన పనిని ఆపుకొని అమ్మ సేవ చేసిన నాకు తను సేవ చేసిన మహాతల్లి గంగాభవాని కాంతమ్మ తల్లి అంటుంటారు శేషారెడ్డి గారు భక్తి ప్రపత్తులతో. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.